నేను అనేక సార్లు చెప్పాను, వ్యవసాయం బాగుపడాలంటే భారతదేశంలో కార్పొరేట్ రంగాన్ని కూడా రంగంలోకి దించండి. వాళ్ళకి టోటల్‌గా 100 ఎకరాలు ఒకే చోట తీసుకోవాలని పెట్టకండి. కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు లైక్ వాళ్ళే బట్టలు అమ్ముతున్నారు, చెప్పులు అమ్ముతున్నారు, ఆహ్, కూరగాయలును, లేకపోతే మన పప్పులు, ఉప్పులు కూడా అమ్ముతున్నారు కదా! అట్లాంటి వాళ్ళకి ఒక మంచి ఛాన్స్ ఏంటంటే ఎట్లా ఇవ్వాలంటే, వ్యవసాయానికి సంబంధించి వాళ్ళు టేక్ ఓవర్ చేసేటట్టు చేస్తే అద్భుతమైన బిజినెస్ నడుస్తది. అంటే వ్యవసాయం బాగా జరుగుతది. వాళ్ళు ప్రభుత్వం మీద ప్రెషర్ తెచ్చి నీళ్లు తెప్పించుకోగలరు అక్కడికి. అవసరమైతే బోర్‌లేసి నీళ్లు పెట్టుకోగలరు. ప్లస్ పంటల మీద ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుని ఎక్స్‌పోర్ట్ వాటికి కూడా చేసుకోగలరు. కానీ వాళ్ళ చేతుల్లోకి మనం పిలకెళ్ళిపోతుందనేటటువంటి ఉద్దేశంతో ఆగుతుంటాం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రతిదానికి కూడా ఒక లాజికల్ ఎండ్ ఉంటుంది. కార్పొరేట్ కంపెనీలు వచ్చినప్పుడు, రంగంలోకి దిగినప్పుడు ఆ బిజినెస్ సీరియస్‌గా వెళ్తుంది. ఇప్పుడు బయోగ్యాస్‌కి సంబంధించి కార్పొరేట్ కంపెనీలని రంగంలోకి దించే చర్యలో భాగంగా ముందు హెచ్‌పీసీఎల్ $231 మిలియన్ రాబోయే 2, 3 ఏళ్లలో ఇన్వెస్ట్ చేయబోతోంది. 24 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఇండియాలో పెట్టబోతోంది. ఇది సక్సెస్ అయిందంటే మిగతా కార్పొరేట్ సెక్టార్, ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్ రంగంలోకి దిగుతుంది.